1860స్లో బ్రిటిషర్స్ని తన మాటలతో భయపెట్టిన ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆయన స్టోరీ విన్న తర్వాత మీకు ఆయన ఎవరో తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. బెంగాల్లో ఆయన్ని బంగ్లా బాగ్ అంటే బెంగాల్ పులి అని పిలిచేవారు. 1864లో కోల్కతాలో పుట్టిన ఈయన చిన్నప్పటి నుంచే చాలా తెలివితేటలు ప్రదర్శించేవాడు. టీనేజ్లోనే మ్యాథ్స్ పేపర్ని పబ్లిష్ చేశాడు. తర్వాత మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో 2 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు సంపాదించి రికార్డ్ సృష్టించాడు. ఆ తర్వాత లా చదివి వరుసగా 3 సార్లు ట్యాగూర్ గోల్డ్ మెడల్ గెలిచాడు. 24 ఇయర్స్కే యూనివర్సిటీ ఫెలో అయ్యాడు. అతను వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు యూనివర్సిటీని ఇండియాలోనే టాప్ లెవెల్కి తీసుకెళ్ళాడు. అతడే సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, రామానుజన్ లాంటి మహానుభావుల ప్రతిభను గుర్తించాడు. ఒకసారి వైస్రాయ్ జార్జ్ నథానియల్ కర్జన్ అతన్ని ఇంగ్లాండ్కి రావాలని చాలా ఒత్తిడి చేశాడు. అప్పుడు ఆయన వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? నేను నా తల్లి మాట తప్ప ఇంకెవరి మాట వినను. వాడు వైస్రాయ్ అయినా వాడమ్మ మొగుడైనా నేను వినను అనే అర్థం వచ్చేలాగా అన్నాడు. ఈయన జడ్జిగా 20,000 తీర్పులు ఇచ్చాడు. ఈయన ఇంట్లో 80,000కు పైగా బుక్స్ కలెక్షన్ ఉంది. మనిషి కూడా చాలా నిజాయితీగా ఉండేవాడు. ఇప్పుడు చెప్పండి ఎవరైనా మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. మన సోషల్ మీడియా హ్యాండిల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.